హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మరో మంచి కథతో మీ ముందుకు రాబోతుంది మన మాటే మంత్రం. కథ పేరు చూసి చూడంగానే. రచన జొన్నలగడ్డ కృష్ణదీప గారు. అబ్బా అమ్మా, ఈ వర్షంలో ఈ పెళ్ళేంటమ్మా? నిన్న రాత్రి నుంచి ప్రాణం తీస్తున్నావు. ఇంకా ఎన్ని బట్టలు మార్పిస్తావు నా చేత? పెళ్లి కొడుకుని చేసే టైం అవుతోంది. అక్కడ నా కోసం ఉదయ్ అన్నయ్య ఎదురు చూస్తూ ఉంటాడు. దయుంచి వదిలేవే. ఈ బట్టల్లో నన్ను ఎవరైనా అనుకోకుండా మా ఆఫీసు వాళ్ళు చూస్తే పరువు కూడా పోతుంది. వదిలిపెట్టవే అంటూ కారు ఎక్కేశాడు అచ్యుత్. దాక్షాయిణి భర్త సదాశివంని చూస్తూ, చూశారా, వాణ్ణి అన్నీ అబ్బలక్షణాలే. ఎక్కడైనా మాట వింటున్నాడా? అసలు నా మాటంటే లక్ష్యం ఉంటే కదా అంటూ కోపంగా చూసింది. సదాశివం ఇది మరీ బావుందే. అనేదేమో వాడు, తిట్టేదేమో నన్ను. అలా ఏడుపు మొహం పెట్టుకొని చూడకే. ఇప్పుడు ఏమైందని? నీ ఇష్టం వచ్చినట్టు రెడీ అయ్యాడు. నీకు నచ్చిన డ్రెస్లే సర్దుకున్నాడు. మరీ పంచి కట్టుకోమనటం అన్యాయమే. అసలు పెళ్లి కొడుకు కుర్తా పైజమా వేసుకుంటే తోడు పెళ్లి కొడుకు పంచా కండువానా? నవ్విపోతారు జనాలు. పదమ్మా, లేట్ అవుతుంది అంటూ గడ్డం పట్టుకొని బతిమలాడుతుంటే కారు ఎక్కింది దాక్షాయిణి. దాక్షాయిణి పోరా అచ్యుత్, నీకన్నా మీ నాన్నే నయం. చెప్పిన మాట అయినా విన్నట్టు నటిస్తారు. నువ్వు మరీ దారుణం. అచ్యుత్ పోనీ, ఆ సంబంధాలేవో నాన్నకే చూడమ్మా, నన్ను వదిలేయి. సదాశివం ఈ వయసులో ఇద్దరు పెళ్ళాలంటే కష్టం రావచ్చు. వయసులో ఉండగా ట్రై చేయాల్సింది అన్నాడు ఓరగా దాక్షాయిణికి కన్ను కొట్టి. దాక్షాయిణి మరే, ఇప్పుడు ఈ తెల్ల జుట్టుకి అదొక్కటే తగ్గింది మరి అంటూ మూతి తిప్పింది దాక్షాయిణి. సదాశివం మరీ అలా తిప్పకే దాక్షాయిణి, నాకు మన పెళ్లి చూపులు గుర్తు వస్తాయి అన్నాడు. దాక్షాయిణి సదాశివాన్ని గుర్రుగా చూద్దాం అనుకున్న దాక్షాయిణి మొగుడు మాటలు విని సిగ్గుతో తల వంచుకొని, కొడుకుకు పెళ్ళాన్ని వెతకవయ్యా అంటే నన్ను కాకాపడుతున్నారు అని అలక వహించింది. సదాశివం కోడలు వస్తే అత్తగారితో మామగారు సరసాలాడొద్దు అని రూలు ఉందా ఏంటి? నా పెళ్ళాం నా ఇష్టం అమ్మడు అంటూ కన్ను కొట్టిన మొగుడును చూసి మురిసింది దాక్షాయిని. అచ్యుత్ పెద్దమ్మ వాళ్ళ ఇల్లు వచ్చింది కానీ దిగండి ఇంకా అంటూ ముందుకు నడిచాడు అచ్యుత్. అది ఒక గ్రేటర్ కమ్యూనిటీ కావటంతో మరీ పెళ్లికి ఇన్ని రోజులు సెలవా? ఆ పెళ్లి నాది కూడా కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనటంతో నా చేత అడ్డమైన పని చేయించటం ఈ పద్ధతి ఏం బాగాలేదమ్మా. దాక్షాయిని ఇలా అయితే నీ పెళ్లికి నువ్వు నేను తప్ప ఇంకెవరూ రారురా. నీ ఇష్టం ఇక అంటూ కోపంగా సామాన్లు మోసుకురమ్మని ఆర్డర్ వేసి వెళ్ళిపోయింది. అచ్యుత్ ఇన్నాళ్ళు అమ్మను భరించినందుకు నీకు అవార్డు ఇవ్వచ్చు నానా. సదాశివం అప్పుడు నిన్ను భరిస్తున్నందుకు నాకు మీ అమ్మకు ఏమి ఇవ్వాలిరా? నా పెళ్ళాన్ని కామెంట్ చేసినా తిట్టినా నేనే చెయ్యాలి రోయ్. మరి ఎవరైనా చేస్తే నాకు నచ్చదు. పదా లగేజ్ తీసుకొని అన్నాడు కొడుకుతో. ఇక మన అచ్యుత్ గురించి చెప్పాలంటే 27 ఏళ్ల అబ్బాయి, ఒక్కడే కొడుకు, కావలసినంత ఆస్తి, మంచి పర్సనాలిటీ, ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉండే ముఖం, అల్లరిగా చూసే కళ్ళు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా పేరు పొందాడు. ఇక దాక్షాయిని దగ్గరికి వస్తే కొడుకుకి మంచి చదువు రావాలని కొంతకాలం, మంచి ఉద్యోగం రావాలి అని మరికొంతకాలం, అంతకన్నా అందమైన తాము మెచ్చిన అమ్మాయి కోడలుగా రావాలని ఇప్పుడు బెంగ పెట్టుకుంటూనే ఉంటుంది. పొద్దున్నే కాఫీ ప్రిపేర్ చేస్తూ మొగుణ్ణి, తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేస్తూ కొడుకుని, రాత్రి డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఇలాంటి మొగుణ్ణి వెతికి పెట్టి మరీ పెళ్లి చేసిన వాళ్ళ నాన్నని స్తుతించటం అలవాటు. లగేజ్ అంతా లిఫ్ట్లో పెట్టి కార్ పార్క్ చేస్తూ ఉండగా ధన్మని శబ్దం. దాని వెనకే అమ్మా అంటూ చిన్న అరుపు. కంగారుగా దిగి చూస్తే నా కార్ డిక్కీ దగ్గర లైట్ సొట్టపడి నన్ను దీనంగా చూసింది. చెప్పలేనంత కోపంతో ముందు ఉన్న వాళ్ళని లాగిపెట్టి కొట్టాలి అనిపించింది.
కానీ దాని వెనకాలే కింద పడి లేస్తూ యాక్టివా కింద కాలు నలిగిపోయి ఉన్న అమ్మాయిని చూసి అరే అంటూ యాక్టివా పైకెత్తి ఆ అమ్మాయిని లేపాను. ఆ అమ్మాయి కళ్ళల్లో తిరిగిన నీళ్లను చూసి చప్పున కోపం చల్లారిపోయింది. ఆర్ యు ఆల్ రైట్ అంటూ ఆమెను అడుగుతుండగా తను నా కారును చూసి సారీ అండి అనుకోకుండా ఇలా అంటూ మళ్ళీ పడిపోయింది. అచ్యుత్ అయ్యో ఏమైంది అంటూ సరిగ్గా పట్టుకొని చూశాడు. శ్రీజ తెలీదు కాలు కింద అనింది అనుకున్నా పడిపోయాను. మెల్లగా వెళ్తానులేండి. మీ కారుకి ఎంత అయిందో చెప్తే తెచ్చి ఇస్తాను. బి బ్లాక్ 2nd ఫ్లోర్. నా పేరు శ్రీజ 205 నెంబర్ అంది. అచ్యుత్ ఓకే కానీ ఇలా ఎలా వెళ్తారు? ఇంట్లో ఎవరైనా ఉంటే పిలవండి, కొంచెం హెల్ప్గా ఉంటుంది. ఇబ్బంది అనుకుంటే నేను దింపుతాను. శ్రీజ వద్దండి, అసలు నేను బండి ఎక్కడమే డాడ్కి నచ్చదు. పైగా ఇలా మీద వేసుకున్నా అని తెలిస్తే అంతే, ఏదో ఒక కారణం చెప్తాలేండి. అచ్యుత్ ఒక్క నిమిషం ఉండండి, మా చెల్లిని పిలుస్తాను అంటూ బాలని పిలిచాను. అది వచ్చాక తనని పంపి అమ్మయ్య అనుకొని వెనక్కి తిరిగేటప్పటికి మా నాన్న సీరియస్గా నా వైపు చూస్తూ కనిపించాడు. చచ్చాను, ఈయన ఉన్నాడన్న సంగతే మర్చిపోయాను. నాన్న ఇక్కడే ఉన్నావా? పాపం ఆ అమ్మాయి పడిపోతేను. సదాశివం బాగుందిరా, ఇంత పెద్ద మనిషి పక్కన ఉంటే ఇప్పటిదాకా కనీసం కనబడలేదన్నమాట. అదే అబ్బాయి అయితే వాయిగొట్టేవాడివిగా, అమ్మాయి అయ్యేటప్పటికి హీరో అయిపోయావు. అక్కడ పిచ్చి నీ మమ్మీ ఈ పాటికి నిన్ను శ్రీరాముణ్ణి చేసి ఎంతమందికి ఎన్ని కథలు చెప్తోందో. అచ్యుత్ అది కాదు నాన్న అంటూ తండ్రి చేతిలో ముగ్గులు వేస్తుంటే సదాశివం రేయ్ ముగ్గులు వేయకు, తర్వాత ఆలోచించి చెప్పు, చాలా లగేజ్ ఉంది, మీ అమ్మ గోల చేస్తుంది, ముందు పద అంటూ పైకి వెళ్ళారు. బాల రేయ్ శ్రీజను దింపి వచ్చాక కమిషన్ తీ, ఇచ్చేయ్. అచ్యుత్ ఏంటే బాల నువ్వు కూడానా? బాల చిత్రాలు వేయకమ్మా, డబ్బులు. అచ్యుత్ ఎంత? బాల 500. అచ్యుత్ ఒసేయ్ ఓలా క్యాబ్లో దింపావా? ఇక్కడేగా ఇల్లు తనది. బాల ఇస్తావా పిన్నితో చెప్పేదా? వద్దు తల్లి. అచ్యుత్ వద్దు తల్లి తీసుకో. బాల నీకు నిజంగా చెప్పనా? అచ్యుత్ దానికి దెబ్బలే తగలలేదు, నీ ఎక్స్ప్రెషన్ చూసి డ్రామా ఆడింది. నువ్వేమో మిస్టర్ పప్పులా నమ్మేశావు. అచ్యుత్ చా అనుకుంటూ తప్పించుకున్నా. మళ్ళీ పెళ్ళయ్యాక రిసెప్షన్లో తలుక్కుమని పెరిసింది శ్రీజ. పింక్ ముదురు నీలం లెహంగాలో ఇంద్రధనుసులా మెరిసింది. అప్పుడే నా చుట్టూ ఉన్న 2-3 అబ్బాయిలు తన గురించి అనుకుంటూ ఉన్నారు. అఫీషియల్గా వాళ్ళ పేరెంట్స్ని కలిశాను. నన్ను చూసి గుర్తుపట్టనట్టు వ్యవహరించడం మొదలెట్టింది. అదే మరి నీ గురించి చెప్పేయినా అని చిన్నగా అన్నా చిలిపిగా నవ్వుతూ. శ్రీజ నో అంటూ నా పక్కన చేరింది. అచ్యుత్ సరే అయితే నడు డిన్నర్ చేద్దాం. శ్రీజ డిన్నర్ మీతోనా? అచ్యుత్ మహేష్ బాబు వస్తాడా నీ ఫేస్కి? నేనే ఎక్కువ, మర్యాదగా నడు అంటూ బెదిరిస్తే తప్పదా అన్నట్టు చూసింది. పద అంటుంటే అమ్మ నుంచి కాల్ వచ్చింది. దాక్షాయిని ఏంట్రా అక్కడి నుంచి రావా? అమ్మాయి పరిస్థితి ఏంటి అని. అచ్యుత్ నీకన్నీ నా పోలికలే అమ్మా, అన్నీ ఇట్టే పట్టేస్తావు అన్నాను. ఫోన్ పెట్టేసి శ్రీజాతో పద ఇక అంటే సరే అంటూ కదిలింది. ఎన్ని తరాలు మారినా ఆడపిల్లల తల్లిదండ్రులు వారి అమ్మాయి ఒక అబ్బాయితో అంతమందిలో కొంచెం క్లోజ్ ఉన్నా ఆ అబ్బాయి ఎక్కడ వాళ్ళ అమ్మాయిని ఏం చేస్తాడో అనే భయం ఉంటుందేమో. ఆ భయమే మా దగ్గర రిపీట్ అయ్యింది. కంగారు పడకుండా కొంచెం ధైర్యంగా వాళ్ళ అమ్మా నాన్నలకు నన్ను పరిచయం చేసింది. మిగిలిన కథ ఆటోమేటిక్గా జరిగిపోయింది. కట్ చేస్తే మా ఎంగేజ్మెంట్ రిసెప్షన్. రెడ్ కలర్ చీరలో శ్రీజను చూసి కన్ను కొట్టి నవ్వుతుంటే రేయ్ ఆగరా, పెళ్ళి అయ్యాక 3 నెలలు లెక్క పెట్టుకో,
తర్వాత ఇలాంటి సీన్ తలుచుకొని ఎన్ని రోజులు నిద్ర లేకుండా గడపాలో అంటూ కామెంట్ చేసే ఫ్రెండ్స్ మధ్యలో ప్రియాతి ప్రియమైన శ్రీజ నాది అని అనిపించుకున్నా అన్నమాట. సిగ్గుపడే శ్రీజను చూసి, శ్రీ, నీ ముఖం మీద ఈ ఆనందం ఎప్పుడూ నిలిచేలా చూస్తాను, నన్ను నమ్ము అంటూ చెవిలో చెప్తూ చిన్న అల్లరి పని ఎవరూ చూడకుండా తప్పుమని శబ్దంతో చేతి మీద కొట్టింది. అచ్చుగాడు బుక్ అయిపోయాడు రోయ్ అంటూ వెనక సారీ అంటూ శ్రీజ మాట. నిజంగా బుక్ అయిపోయానంటారా ఫ్రెండ్స్? నిజంగా బుక్ అయిపోయానంటారా ఫ్రెండ్స్? ఆలోచించి చెప్పండి. ఇట్లు మీ శ్రీజ మొగుడు అచ్యుత్. ఇదండి కదా, సరదాగా సంతోషంగా చాలా చాలా బాగుంది కదా. నాకు కొంచెం బాగా జలుబు చేసిందండి. నా వయసు అర్థమవుతుందో లేదో నాకే అర్థం కావట్లేదు. కొంచెం 2-3 రోజులు సర్దేసుకోండి. అలానే ఈ కథ మీకు నచ్చినట్లయితే ఓ లైక్ ఇవ్వండి. అలాగే రోజు చెప్పేదే కదా, ఓ చిన్న కామెంట్ పెట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను, మీ లక్ష్మీ ఘంట.